హాయ్ బ్రదర్. హాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, గతంలో ఆయన అంటే ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత ఒక మహిళ చనిపోవడం, ఈ ఇష్యూని అంతా మీరు ఎలా చూస్తారు? ఎవరు తప్పు, గవర్నమెంట్దా, అక్కడ సరిగ్గా సేఫ్టీ పాటించినటువంటి పోలీసులదా, లేకపోతే అంత క్రౌడ్ వస్తారని తెలిసి వెళ్ళిన అల్లు అర్జున్దా? ఎన్నో సంవత్సరాల నుండి సంధ్యా థియేటర్లో అన్ని హీరోలు వాళ్ళ సినిమాలకి ప్రమోషన్ చేయడానికి వస్తూనే ఉంటారు. సో అక్కడ ఉన్న పోలీసులకి తెలీదా సినిమా రిలీజ్ ఉంది, హీరో వస్తారు, క్రౌడ్ ఉంటుంది, ఈ విషయం వాళ్ళకి తెలీదా? నేనైతే ఈ నిర్లక్ష్యం పోలీస్ వాళ్ళని భావిస్తున్నాను. కేవలం అల్లు అర్జున్ ఒక పాపులర్ ఫిగర్ ఉండటం వల్ల అతన్ని టార్గెట్ చేస్తానేమో అని నాకు అనిపించింది. సో ఆయనకి బెయిల్ కూడా వచ్చింది, అలాగే చిరంజీవి గారి సపోర్ట్ కూడా ఆయన ఇంటికి వచ్చారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కాల్తో బెయిల్ ఇప్పించేశారు అన్నటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఫైనల్లీ ఇప్పుడు ఏదైతే మనకు గత కొన్ని రోజులుగా మెగా వెసెస్ అల్లు అని వస్తుందో, చివరికి ఫ్యామిలీ అంతా ఒకటే అన్న మాట అయితే నడుస్తుంది. దీని మీద మీరేమన్నా? ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే. అనవసరంగా ఫ్యాన్సే కొంచెం ఫ్యాన్ వార్స్ వల్ల వాళ్ళ మధ్య భేదాలు తీసుకొచ్చారు, కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ఒకటే. నేను కూడా అల్లు ఫ్యాన్, అట్ ద సేమ్ టైమ్ ఐ సపోర్ట్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఆల్సో. సో వాళ్ళందరూ కలిసే ఉండాలి ఎప్పుడు.